నమస్తే. దేశం మీరు కోసం. చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే మనం చూస్తున్నటువంటి ఆవులు వచ్చేసి హెచ్ఎఫ్ ఆవు. అయితే ఈ హెచ్ఎఫ్ ఆవు మనం చూస్తే దాదాపు 10 లీటర్లకు పైనే, అంటే ఒక పూటకు 12, 13 లీటర్లు ఇచ్చేటువంటి ఆవులు ఇవి. అయితే మనం ఒక ఆవును కంటిన్యూస్‌గా ఒక 5 నిమిషాల వరకు ఒక వీడియో తీయడం జరిగింది. అది కంటిన్యూయస్‌గా మనకు పూర్తిగా పాలు అయిపోయే వరకు ఈ వీడియో ఉంటుంది. మీరు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక హెచ్ఎఫ్ ఆవు 5 నిమిషాల్లో ఎన్ని పాలు ఇస్తుందో మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే మనకున్న డౌట్ ఏంటంటే, అన్నీ హెచ్ఎఫ్ ఆవులు ఈ విధంగా 10 లీటర్ల పైన పూటకి ఇస్తాయి అంటే అలా ఇవ్వకపోవచ్చు. ఎట్లా అంటే, మనం ఒక ఆవు యొక్క శరీరాన్ని, దాని యొక్క బాడీ నిర్మాణాన్ని, దాని యొక్క జన్ను, దాని యొక్క ఏవైతే జీన్స్ ఉంటాయో ఆ జీన్స్ పరంగా, ఇకపోతే మనకు మన ఆ జీన్స్ పరంగా ఆవు యొక్క పాలను పెరుగుతూ ఉంటాయి. అయితే ఇకపోతే మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే, ఈ యొక్క ఆవు అడ్డర్స్ మనకు పొదుగులు కనుక చూస్తే అవి మనకి లోపడి పొదుగులుగా ఉండి మనకు సైజు పెద్దగా ఉంది. అయితే మనకు కాళ్ళ సందు నుంచి చూసినట్లయితే ఆ పొదుగు అనేది మనకు లోపలికి ఉండి కొంచెం పైకి ఉన్నట్లుగా ఉంటే అది ఎక్కువ మిల్కింగ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కొంతమంది అనుభవజ్ఞులు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఎక్కువగా ఈ నలుపు కొంచెం తెలుపు రంగులో ఉండేటువంటి ఆవులు బాగా పాలిస్తాయి కాబట్టి ఓకే. అలాగే చూస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే మనం చూడవచ్చు ఇట్లా హై మిల్కింగ్ ఉన్నటువంటి మన హెచ్ఎఫ్ 80%, 60%, 100% కొంచెం ఇబ్బంది పెడతాయి. కానీ 80%, 60% వరకే అయితే మనకు చాలా మిల్కింగ్ ఉంటాయి. మరి అంత మిల్కింగ్ ఇచ్చినప్పుడు మరి దానికి ఇచ్చేటువంటి దాన కూడా అదే రేంజ్‌లో ఉంటది. అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పిండేటువంటి బకెట్ ఏదైతే ఉందో, మరి పాలు పిండిన తర్వాత పొద్దున, సాయంత్రం అయితే ఆ విధంగా అందిస్తారు. అయితే ఇక్కడ ఈ ఫామ్‌లో మనం ఇంతకుముందుకు చాలా వీడియోస్ ఉన్నాయి, 2 వీడియోస్. అయితే ప్రధానంగా వీళ్ళు ఇచ్చేటువంటి దాన ఎప్పుడుంటుందంటే, మధ్యాహ్నం ఇస్తారు. అంటే 2 గంటలు ఆ ప్రాంతంలో దాన ఇస్తారు. అట్లా ఇవ్వడం ద్వారా ఏందంటే
దాదాపు 5 నిమిషాలైతే అయిపోయింది. అయినా ఇంకా కంటిన్యూయస్‌గా పిండుతూనే ఉన్నాడు. చూడండి ఇట్లా మనకు ఒక హెచ్ఎఫ్ ఆవు ఇన్ని పాలు ఇవ్వాలంటే వాళ్ళు ఏదైతే దాదాపు 10 లీటర్ల బకెట్ ఏదైతే ఉందో దానికి పెద్ద బకెట్ తోటి మరి పొద్దున్న, సాయంత్రం కూడా అదే రేంజ్‌లో దానా అందిస్తారు. అంటే ఒక ఆవు 10 లీటర్లు ఇస్తుందంటే అట్‌లీస్ట్ దానికి నానినటువంటి దానా ఒక 5 కేజీస్ అన్నా కావాలి కాబట్టి అట్‌లీస్ట్ ఆ విధంగా అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ఆవును ఇక్కడ ఉదాహరణకు తీసుకోవడం జరిగింది. అంటే మనకు అన్ని ఆవులు ఇక్కడున్న ఫామ్‌లో ఉన్న అన్ని ఆవులు గూడా దాదాపు ఏ ఆవు గూడా 10-13 లీటర్ల వరకు ఇచ్చేటువంటి ఆవులే గానీ, తక్కువ ఇచ్చే ఆవులైతే ఇక్కడ లేనే లేవు.